ప్రభుత్వ పనితీరు మీద? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాజధాని విభజన రాష్ట్రం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఎంతో మంది రైతుల నుంచి ఎన్నో భూములను తీసుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలా. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు, 3 రాజులు చేశారు, న్యాయస్థానాలు కూడా ఆయన అన్నాడు, దానికి చేశాడు. కానీ ఆయనకు అన్ని రకాలుగా అడ్డంకులు ఆటంకాలు రావడంతో ఆయన ఆ కార్యాచరణ రూపొందించలేకపోయాడు. ఇంగ్లీష్ మీడియాన్ని, వైద్యని, సచివాలయాల్ని అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక శక్తిలాగా ఆంధ్ర రాష్ట్రానికి మరో రూపు తెచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వైఎస్ఆర్ పార్టీలో చేరినా కానీ అందరూ నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రభుత్వం మీద కుట్రపూరితమైనటువంటి కుట్ర పన్ని ఈవీఎంల ద్వారా ఓటు క్యాప్చరింగ్ చేసి గెలిచిన వాళ్ళే వీళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎక్కడో చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఆయన దగ్గరికి రావాలి. అన్నదమ్ములు 3 ఓడిపోయిన వాళ్ళే. పాలకుల్లో చిరంజీవి రాజు గారు ఒక కాంట్రాక్ట్ చేతిలో ఓడిపోయాడు, తిరుపతిలో గెలిచాడు. అన్న నాగబాబు భీమవరంలో ఓడిపోయాడు. మీరు ఎక్కడ ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు పోయిన తర్వాత పిఠాపురంలో మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక బ్రహ్మాండమైన రాష్ట్ర పరిపాలన, అందరికీ సంక్షేమాల్ని అన్నీ ఇచ్చింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లు అన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. అని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాకూడదు అనుకుంటానికే కొట్టల పని పవన్ కళ్యాణ్ అనే అదృశ్య శక్తిని మళ్ళీ తెరపైకి నరేంద్ర మోడీ లాగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా నాతో చేయి కలుపు అన్నాడు. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ప్రధానమంత్రి 20 మంది ఎంపీలను లాక్కున్నాడు. ప్రతి చోట ఆయన జయం అంటే ప్రాంతీయ పార్టీలని పతనం చేయటం. ఇలాంటి కుట్రపూరిత వెన్నుపోటు నాయకులు నరేంద్ర మోడీకి వెన్ను దన్నుగా ఉంటున్నారు. సార్ నేను ఒక మాట నిన్న మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, నారా లోకేష్ గురించి మాట్లాడారు. ఆమె ఏమంటున్నారంటే నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు ఆర్కే రోజా గారు. సో కమెంట్ మీద మీ అభిప్రాయం సార్? రోజా గారు ఎప్పుడు ఆడు పప్పుగాడు అనేది. ఓకే, ఆయన అసలు అతనికి ఏం తెలుసు? తండ్రి చాడు బిడ్డ. మంగళగిరిలో సార్ ఓడిపోయాడు, ఎమ్మెల్సీకే పంపారు. ఇవాళ ఐటీ మంత్రి అంటున్నారు. మరి ఆయనే స్పష్టంగా మాట్లాడదాం. అచ్చులెన్ని, హలులెన్ని, వెర్బులెన్ని, వెరుగులో తెలివిలో మన మంత్రులుగా ఉన్నారు. మనం నవ్వాలా ఏడవాలా? మీ ఉద్దేశంలో పాదయాత్ర ద్వారా మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు? 100కి 100 పాళ్ళు ఉంది, కానీ కొన్ని అదృశ్య శక్తులు రానివ్వవు. అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. ఈసారి కూడా రాకపోతే కేడర్ పరిస్థితి ఏంటి? కేడర్ చలా చెదిరైపోతారు, అంతే, కేసులు పెట్టేస్తారు. ఓకే, అని థాంక్స్ అండి.